తీసుకెళ్దాంలే, అందులో చూడండి బుక్ ఉంటే ఏమైంది, కాగితం ఉంటే ఏమైంది, ఎలా ఉంటే ఏమైంది అని అనుకున్నాడేమో. కనుక దేవుడు మనుషులు ఇచ్చే వాటిని ఏ హృదయంతో ఇస్తున్నారు, ఏ మనసుతో ఇస్తున్నారు, ఏ మనసుతో ఇస్తున్నారు. అందుకనే సంతోషంతో ఇచ్చువాని అంట దేవుడు అంట బహుగా దీవిస్తాడట, బహుగా దీవిస్తాడు. సంతోషంతో ఇచ్చువారు. ఇక్కడ కూడా కనబడుతున్న విషయం ఏంటంటే హేబేలు సంతోషంతో ఇచ్చాడు, హృదయపూర్వకముగా ఇచ్చాడు, చూడండి మనస్పూర్వకముగా ఇచ్చాడు. అది శ్రేష్టమైనవి చూడండి ఇచ్చాడు ఆయన. కనుక ఈ పంటలో మరి తాను చూడండి ఏది పడితే అది ఇచ్చాడో, ఎలా పడితే అలా తీసుకొచ్చాడో మనకైతే తెలియదు. కానీ చూడండి నిజంగా కయ్యూని అర్పణను ప్రభువు తిరస్కరించాడు, హేబేలు అర్పణను దేవుడు స్వీకరించాడు. కనుక ప్రియమైన దేవుడు బిడ్డారా, ఇక్కడ చూడండి ఏమన్నాడంటే పరుగు అబద్ధ సాక్షియు అన్నదములలో జగడములు పుట్టించువారును. తర్వాత మనం సామెతల గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనములో వేరు వేరు తూనిక రాడును వేరు వేరు కుంచెములను ఈ రెండును యెహోవాకు హేయము. ఏంటంట? అవేమో అసహ్యమైనవి, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నవి, ఏమో హేయమైనవి, ఇవేమో హేయమైనవి. ఆయనకు అసహ్యమైనవి, హేయమైనవి మనము చెయ్యకుండా ఉండటమే ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన కోరుకున్నది ఏంటంటే ఆయనకు అసహ్యమైనది మనము చేయకూడదు, ఆయనకి హేయమైనది మనము చేయకోకుండా ఉండటం. అందుకని వేరు వేరు తూనికరాళ్ళు, వేరు వేరు కుంచెములను, వేరు వేరు తూనికరాళ్ళు అంటే తూనికలో ఆ దినాలలో చాలా మంది రాళ్లను తీసుకుని వాడేవాడు. కానీ 1/2 కేజీ రాయి ఉంటుంది, 100 గ్రాములు రాయి ఉంటుంది, 200 గ్రాములు రాయి ఉంటుంది, 50 గ్రాములు రాయి ఉంటుంది, 1/2 కేజీ, కేజీ, 2 కేజీలు, 5 కేజీలు రాయిలు ఉంటాయి. కానీ వీటిని పక్కన పెట్టి కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే ఆ తూనికలలో కూడా మోసము చేసేవాళ్ళు. కనుక ఇలా చేయటం అనేది అది దేవుడికి హేయమైనది. అవి చూడండి. అందుకనే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటాడంటే సామెతల గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం, జనముకు ఇమ్ము ఇమ్ము అను 2 కూతురులు కలరు, తృప్తి పడనవి 3 కలవు, చాలు అననివి పలుకనవి 4 కలవు. చాలు అని పలకనివి, ఎందుకంటే చూడండి ఇక్కడ తృప్తి పడనవి 3 కలవు, తృప్తి పడనవి 3 కలవు, చాలు అననివి, చాలు అననివి పలుకునవి 4 కలవు. అవేమనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలు అనని భూమి. ఇవి మొదటిగా చెప్పిన 3 ఏంటంటాయి? తృప్తి పడనివి, తృప్తి పడనివి, చాలు అననివి అగ్ని, చాలు అనని అగ్ని, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తిను. కనుక అవేమనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలు అనని భూమి. నీరు చాలు అనని చూడండి, ఎప్పుడు కూడా భూమి ఇక చాలు నీరు అని అన్నదంట. ఇంకోటి చూడండి, పాతాళము, కనని గర్భము, కనని గర్భం. పాతాళం కూడా ఎంతమంది వచ్చినా సరే చూడండి ఇవి ఇప్పుడు చాలు వద్దనే మాట. కనుక ఇక్కడ కూడా